కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్ జిల్లాలోని బాల్కీ తాలూకాలో నీలమనేలి తండా దగ్గర కారు డీటీడీసీ కొరియర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. కారులో సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్కు చెందిన ముగ్గురు వ్యక్తులు స్పాట్లోనే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గానుగాపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్లొస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. మృతులు నాగప్ప, నవీన్, నాగరాజులుగా గుర్తించారు. వారంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్ జిల్లాలోని బాల్కీ తాలూకాలో నీలమనెల్లి తండా దగ్గర కారు డీటీడీసీ కొరియర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, తెల్లవారుజామున కర్ణాటక జిల్లాలోని కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో కూడా ప్రమాదం చోటు చేసుకుంది. బాల్కీ తాలూకాలోని ఉన్నటువంటి నీలమ్మనెల్లి తండ వద్ద ఎదురెదురుగా తెలంగాణకు చెందినటువంటి కారు, అదేవిధంగా కర్ణాటకకు చెందినటువంటి టీటీసీ కొరియర్ వాహనం రెండు ఢీకొనడంతో అక్కడికక్కడే మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సంగారెడ్డి జిల్లా నారాయణగిరికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీరందరూ కూడా గానుగాపూర్, కర్ణాటకలో ఉన్నటువంటి గానుగాపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా అయితే తెల్లవారుజామున ఈ ప్రమాదం అయితే చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి అక్కడ ఉన్నటువంటి రెండు లేన్ల రహదారి ఏదైతే ఉందో ఆ రెండు లేన్ల మధ్యలో డివైడర్ లేకపోవడంతోనే ఈ రెండు వాహనాలు అయితే ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. అయితే దీంట్లో మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణపేటకి చెందినటువంటి నాగప్ప, నవీన్, నాగరాజు ఈ ముగ్గురిని మృతులుగా గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారికి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించేసి చికిత్స అందిస్తున్నారు. దీంతో నారాయణ అనే వ్యక్తి నారాయణపేటలో అక్కడ ఉన్నటువంటి ఒక కాలేజ్ లో లెక్చరర్ గా కూడా పనిచేస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. అయితే దీనికి ఓవర్ స్పీడ్ కారణమా లేకపోతే ఆ తెల్లవారుజామున కావడంతో ఏమన్నా మంచు ప్రభావంతో రోడ్డు ప్రమాదం జరిగిందన్న దానిపై మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక పోలీసులు సంగారెడ్డి జిల్లా కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి ధనూర్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ధనూర్ పోలీసులకు సమాచారం అందించడంతో మాత్రం ధనూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారి వివరాలు కూడా సేకరించే పనిలో అయితే ఉన్నారు. తెల్లవారుజామున దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబాల్లో మాత్రం తీవ్ర విషాదం నింపింది. వారంతా ఒకే గ్రామానికి చెందినటువంటి వారు కావడంతో మాత్రం ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముతున్నాయి. రైట్ శ్రీనివాస్.